హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరొక వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇన్ని రోజులు ఉంటానన్నైతే అస్సలు అనుకోలేదు. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ ఉండి మా బాబుని తీసుకొని వెళ్దామని వచ్చాను. కానీ ఇన్ని డేస్ అయిపోయింది, 11 డేస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా ఇదే లాస్ట్ వ్లాగ్ అనుకుంటా. ఒకే రోజు ఎన్ని వర్క్స్ చేసామో చూసేసేయండి. ముందుగా మన ఛానల్ వరకు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఏమంటారు ఇవి బొబ్బరి గారెలు. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నది. ఇది హెల్త్కి మంచిది. మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే చాలా బాగా పనిచేస్తుందంట. సో అందుకని చెప్పేసి మామూలుగా ఇంకా సా టైంపాస్ కోసం మార్నింగ్ అయితే పిల్లలందరి కోసం బొబ్బరి గారెలు అయితే చేసేసింది వదిన. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. ఈ తర్వాత మేము ఇంకా ఈరోజు బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమో చేద్దాం అనుకున్నాను, ఎన్ని వీడియోస్ తీద్దాం అనుకున్నాను. అస్సలు అంటే అస్సలు సిగ్నల్ లేదు ఇక్కడ. మస్తు ప్రాబ్లం అవుతుంది సిగ్నల్ గురించి. ఇంకా పిల్లలందరూ టీవీ చూసుకుంటూ అస్సలు ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఈ 11 డేస్ 12 డేస్. ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఎంత బోరింగ్ అనిపిస్తుందో. బట్ కానీ ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్తే బాగుండు అనిపిస్తుంది, చూడాలి. ఇంకా ఆ తర్వాత మా టింక్ తోటి బియ్యం బస్తా ఇప్పిస్తున్నాం అనమాట. మేము వచ్చేసి ఒక బియ్యం బస్తా మొత్తం కూడా ఉడికిచ్చేసాము. ఆ తర్వాత మొన్న మా పండు చనిపోయారు కదా, వాళ్ళ అమ్మ నాన్నని అయితే పలకరిద్దామని చెప్పేసి వాళ్ళతోటి ఇది ట్రాలీ ఆటోలో జర్నీ చేసుకుంటూ మా వదిన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా ఈ జర్నీ ఎప్పుడైనా ఒకసారి చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. నా చిన్నప్పుడు ఇలా వెళ్ళేదాన్ని, మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇలా ఆటోలో వెళ్తున్నాను అనమాట. నాకు మంచిగా అనిపించింది. ఆలియాలో ఆగైతే వాళ్ళకి ఇంకా ఉత్త చేతులతో వెళ్ళకూడదు కదా. సో ఇంకా కొన్ని పనులు అవన్నీ తీసేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా అసలు ఎంతో మిస్ అవుతున్నాను అనిపిస్తుంది నాకు. ఇక్కడి నుంచి వెళ్తున్నానంటే బాధ అనిపిస్తుంది. బట్ ఇంకా ఇదే ఆల్మోస్ట్ లాస్ట్ వ్లాగ్ అవుతుంది అనుకుంటా. కానీ పిల్లలు అస్సలు అంటే అస్సలు పోనిస్తలేదు. ఏమవుతుందో చూడాలి. ఇంకా అత్తమ్మ 2 డేస్ ఉంది అని చెప్పి ఇప్పటికీ ఇంకా ఇన్ని డేస్ తీసుకొస్తున్నారు. మిమ్మల్ని ఎవరు ఎక్కిస్తారు, బస్సు ఎవరు ఎక్కిస్తారు, అది ఇది అని చెప్తున్నారు. వివిధ ఊరు నుంచి మేము బస్సు ఎక్కాలంటే ఒక 4-5 కిలోమీటర్స్ బస్సు ఎక్కడానికి వెళ్ళాలన్నమాట. మిమ్మల్ని ఎవరు తీసుకుపోతారని చెప్పేసి ఇంకా నన్ను అట్లనే వస్తున్నారు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అక్కడ వాళ్ళని పలకరించేసి జస్ట్ కాసేపు ఉండి వచ్చి రాగానే పిల్లలు చికెన్ బిర్యానీ కావాలని చెప్పారు. సో వచ్చేటప్పుడు అవన్నీకి సంబంధించి తీసుకొని వచ్చి ఇంకా 3 కేజెస్ రైస్, 3 కేజెస్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. 2 టైమ్స్కి అనమాట. మేము 15 మెంబర్స్ ఉన్నాము. 15 మెంబర్స్కి 2 టైమ్స్కి సరిపోయేలాగా చేస్తున్నాం, మధ్యాహ్నంకి అండ్ నైట్కి. సో ఇంకా అందులో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అన్నీ తీసుకొని వచ్చామన్నమాట. బాస్మతి రైస్ అవన్నీ ఇంకా చూసుకుంటూ మంచిగా అసలు ఉడకపోతే అయితే నా లైఫ్లో నాకు తెలిసి ఇంకా మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోవాలనుకుంటే ఎండాకాలంలో మన విలేజ్కి వచ్చి ఇలా మంచిగా ఒక ఫ్యాన్ గాలి ఏది లేకుండా న్యాచురల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తే మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. అంత చెమట పోస్తుంది అనమాట మాకైతే. ఇంకా ఫైనల్గా మంచి కలిపేసి పెట్టాను. ఆ తర్వాత ఒక సైడ్ రైస్ అయితే పెట్టేశాను. అంటే మేము చికెన్ అనేది సగం కుక్ అయిన తర్వాతనే చేస్తాను. ఇంకా అసలు డైరెక్ట్గా అస్సలు అంటే అస్సలు చెయ్యను. సో ఇంకా చికెన్ అయితే సగం కుక్ చేసి పక్కకు పెట్టాను. ఆ తర్వాత రైస్ పెట్టాను. ఇంకా ఒక పక్క ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా వదిన కూడా చేస్తుంది. వదిన ఏమో పులావ్ లెక్క చికెన్ దాన్ని కలిపి చేస్తుంది. నేనైతేనేమో దమ్ బిర్యానీ చేస్తాను. ఇంకా పిల్లలందరూ దమ్ బిర్యానీ చేయండి, దమ్ బిర్యానీ చేయకత్తమ్మా అంటే సో ఇంకా దమ్ బిర్యానీకి ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. మా పాప నేను చేస్తానని చెప్పేసి కొత్తిమీర కడకొచ్చింది. ఇంకా కింద పడ్డ కొత్తిమీర పైకి వేస్తుంది, ఇంకేదేదో చేస్తుంది. ఎంత చెమట పోసినా కూడా నా వెంటకాలనే తిరుగుతురు తప్ప కూలర్ దగ్గరికి అయితే వెళ్ళట్లేరు అస్సలు. అందరూ మా ఫ్యామిలీలో పిల్లలు చాలామంది అనమాట. మా వదినలకి మాకు పిల్లలందరితో ఇలా ఎంజాయ్ చేస్తుంటే అసలు రోజులు అప్పుడే నేను వచ్చేసి ఇంకా 11 డేస్ అయిపోయిందా అనిపిస్తుంది నాకు. అసలు మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. ఇంకా ఫైనల్లీ ఇంకా వెళ్ళే టైం దగ్గరకు వస్తుందంటే నాకు అసలు ఏదో ఒక రకమైన బాధ అనిపిస్తుంది. మొత్తానికైతే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా మా పాప నా వెనకాల తిరుక్కుంటూ ఇంకా టైం పాస్ చేస్తుంది. పిల్లలందరూ ఇంకా కూలర్ కింద కూర్చుంటున్నారు. ఇంకా బిర్యానీ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తిందామని చెప్పేసి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇంకా మా వదిన అయితే మంచిగా గిన్నెలు అయితే బిర్యానీ గిన్నెలు మంచిగా కొని పెట్టింది. బాగున్నాయి అసలు గిన్నెలన్నీ కూడా. ఇంకా చూడండి కూలర్ కింద ఎట్లా వండుకున్నారో. ఇంకా కదలని కూడా కదులుతారు అక్కడి నుంచి. ఇంకా ఫైనల్గా రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా దమ్ బిర్యానీకి అయితే 3 స్టెప్స్ 4 స్టెప్స్ లాగా వేస్తున్నాను. గిన్నెలు అయితే చాలా బాగున్నాయి. వదిన తీసుకునేది బిర్యానీకి మంచిగా సరిపోతుంది అనమాట. మా ఫ్యామిలీ అందరికీ సరిపోయేలాగా మంచి గిన్నెలు తీసుకుంది. ఇంకా చూడండి ఎట్లా చూస్తున్నారో. ఇది ఇంకెప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తినాలి అన్నట్టు. ఇంకా పిల్లలు అంటేనే అట్లా కదండి. ఇంకా మామూలుగా బిర్యానీ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. చిన్నపిల్లలే ఇప్పుడు పిల్లలు చూడండి చికెన్ అంటే ఎందుకు అంత ఎక్కలేని ఇష్టం అనేది వస్తుంది. నార్మల్గా అందరు అంతే ఉన్నారు. సో ఇంకా లేదు, నాకైతే రెడీ లేదు, ఏం లేదు. ఈ చెమటకు అసలుకి ఇంకా నార్మల్గా ఎట్లా ఉన్నానో అట్లనే తీసామని వీడియోనే అస్సలు ఇగ్నోర్ చేసేసేయండి.
ఇంకా మనకి ఎట్లయినా సరే యూట్యూబ్లో ఏదో ఒక వీడియో పెట్టాలి కదా అన్నట్టు ఇంకా నేను ఖచ్చితంగా ఇట్లా చేయడం అయితే జరిగింది. ఇంకా రెడీ అయ్యి అవన్నీ చేసుకుంటూ మనం ఇంకా అట్లా సెట్ కాదు విలేజ్ లైఫ్లో, ఇలా న్యాచురల్గానే ఉంటుంది అనమాట మనకి విలేజ్ లైఫ్లో. ఇంకా అని చెప్పేసి ఇట్లా తీసానమాట. ఇది రాసి కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసేసాను. అప్పటికి ఇంకా కొంచెం రైస్ ఉండిపోయింది. సో దాన్ని ఇంకా సపరేట్గా రైస్ అయితే చేసేసాను అనమాట. సో ఈ విధంగా ఈ ఒక్కరోజే మార్నింగ్ బయట వర్క్ అంతా బట్టలన్నీ విండేసి మార్నింగ్ వేసేసి, విలేజ్ లైఫ్ ఎట్లుంటుంది, మార్నింగ్ లేవగానే బయట ఊకి చల్లడం, ఆ తర్వాత ముగ్గులు వేసుకోవడం, ఆ తర్వాత అంట్లు కడగడం, ఆ తర్వాత ఎండాకాలం అయితే తొందరగా బట్టలు ఉతుకుతారు, చలికాలం అనుకోండి పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు ఉతుకుతారు. సో ఇంకా బట్టలు విండేసి వెంటనే గారెలు చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ వెంటనే రెడీ అయ్యి ఇంకా అక్కడ ఆలయ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చి, ఆ తర్వాత మధ్యాహ్నం బిర్యానీ స్టార్ట్ చేసి ఇంకా డే మొత్తం వర్క్తోనే సరిపోయిందనమాట. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాము. ఇంకా తర్వాత కింద బిర్యానీ మాడుతుందని చెప్పేసి ఇంకా లైట్గా ఇలా పెంక అయితే పెట్టేశాను. ఇంకా మా వదిన అయితే ఇంకా దాన్ని సెట్ చేసేస్తుంది. అస్సలు చేసి తింటుంటే మస్తు అంటే మస్తు కుదిరింది టేస్ట్ ఫైనల్గా. కానీ తినేటప్పుడు వీడియో తీద్దామంటే ఈ పిల్లల గోలకి ఏం చేస్తున్నానో నాకు అసలు ఏం అర్థమవుతలేదు. సగం వీడియో తీస్తున్నాను, సగం వీడియో తీయట్లేదు, కొంచెం తీయడం కొంచెం పక్కకు పెట్టడం, ఇంకా అదే అయిపోతుంది. కంటిన్యూగా డైలీ వ్లాగ్స్ చేస్తే అసలు ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే అన్ని వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఎడిట్ చేసి పెడతానా ఏమో అస్సలు అంటే అస్సలు అర్థమవుతుంది. ఈడ సిగ్నల్ అయితే కొంచెం అంటే కొంచెం కూడా సపోర్ట్ చేస్తలేదు నాకు. ఈరోజు వీడియో పెడితే అది 3 డేస్కి అప్లోడ్ అవుతుంది. అంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ సిగ్నల్స్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి లైఫే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది. సాయంత్రం అయితే ఇంకా అన్నయ్య మళ్ళీ స్నాక్స్ దిల్పసంద్ అయితే తీసుకొచ్చాడు. ఇది నా చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తింటున్నా. ఫైనల్గా ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. బాయ్ బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.